నిలబడి ఉండగా త్రియేక దేవుణ్ణి ఆరాధించుదాము. సంగమంతయు అదే విధముగా నిలబడి ఉండగా కీర్తన పుస్తకంలో నుండి 148వ సంగీతము, యేసు నామము స్మరించు బాధ నీకు కలగగా అనే సంగీతము పాడుచు ఇటు దైవారాధనను ప్రారంభించుకుందాము. కీర్తన పుస్తకంలో నుండి 148వ సంగీతము.
మనమందరం అదే విధంగా నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుణ్ణి ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. తండ్రి అయిన దేవాని శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాము. కుమారుడవైన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వల్ల చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్మమైన దేవ, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మమైన దేవ, యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపము ఒప్పుకొలు పిలుపు వాక్యమును విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుని కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొనినలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనినలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనమందరం మోకరించి మౌనముగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన యొక్క పాపములను వినయ మనసుతో ఒప్పుకుందాము. వాది క్రియాలందు మందిరైతే కృపా చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీత గతి పొందియుంటిన్ నీదు ముక్తి ప్రభావింపనిమ్ము. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతినిమ్ము. నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. ప్రభువా, నీవే నాదు
శాపమును పొందియుండెన్ నాదు పాపము క్షమించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించి నీ చరణములే భారము తోడ అనురించితి సేయాది చుము శాంతి జనములలో నీ ప్రేమను నిరాశ్రవంతి శాపభారము తొలగించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే. మనమందరం అదే విధముగా ఉండగా 19వ పుటలో ఉన్నటువంటి పాపము ఒప్పుకోలు ప్రార్థన అందరము కలిసి చేయదము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరుగుతుంది. మా హృదయముల ఆలోచనలు ఆశలను మిక్కిలి అనుసరించుతుమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరుతుమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభు ఆ పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయము. పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మికిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనను విడుదల చేసి మన నడుసను దిద్దుకోటకును తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చుండవలసిందిగా మనం చేర్చున్నాము. ఈ సమయంలో దేవుని మహిమపరచులాగున కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన యెహోవా నామురా లాలించెను అనేటువంటి కీర్తన పాడుచు దేవుని మహిమపరచుదాము. కీర్తన పుస్తకములో నుండి 16వ కీర్తన. Yehova na moralalis
ఒక కళావరం మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అరణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచగా జగించి మృతితో కదించి పాపపు దిగుల్ సొగసుగా ననచెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నన్ను గణించెను. ఇటు పరిశుద్ధ దైవారాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డటువంటి లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారిచే చదివి వినిపించబడును. ఉత్తర ప్రత్యుత్తర పాఠంగా దావీదు మహారాజు రాసిన కీర్తనలు 113 నేటి కొరకు ఏర్పరచబడిన అంశము వంగీకరించిన సమాజంలో దేవుని స్వరూపమును పునర్దించుట. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు మహారాజు రాసిన కీర్తనలు 113 మొదటి వచనం నుండి చివరి వచనము మార్చి చదువుకుందాము. ఒక వచనం నేను, ఒక వచనం సంఘం. యెహోవాను స్తుతించుడి, సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన సత్తులేని దానిని ఇల్లుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఇంతటితో మొదటి బైబిల్ పాఠం సరే. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు నాడు. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. మీకా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 8 వచనములు. మీకా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 8 వచనం. మీకా 6వ అధ్యాయం మొదటి 8 వచనము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలు మీద వాద్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా
యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని, మిమ్మును ఎలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించితి. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రి నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటేయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. పత్రికల పాఠముగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనముల వరకు చదవబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి 29 వరకు. అస్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల వాగ్దాన మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లన రాదు. జీవింపజేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును కానీ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడుబోవు విశ్వాసము లవమించవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసము నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశక్తికు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని
స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చదవబడిన పవిత్ర గ్రంథ వాక్యమచ్చును ప్రభు మందరి ఆత్మల నిమిత్తమై జీవించునుగాక. సువార్తల పాఠం చదువుతుండగా సంఘమంతా లేచి నిలవలసిందిగా మనవి చేస్తున్నాను. సువార్తల పాఠకంగా లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి దేవుని వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21 వరకు దేవుని వాక్యం చదువుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము ఇప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరములు ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను చేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవుడి వాక్యం దీవించునుగాక. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన కరువరి మాట, మంచి మాట. నా జీవితాన నీ జీవితాన కరువరి మాట, మంచి మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. దయచేసి సంఘమంతయు కూర్చుండవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి దైవారాధనలో దేవుని యొక్క వాక్య సందేశం అందించగాను మన మధ్యలో సిస్టర్ న్యూరిన్ గారు ఉన్నారు. వారు సైన్ లాంగ్వేజ్లో మనకు వాక్య పరిచర్యను చేసెదరు. మరి దియా గారు ఇంటర్ప్రిటేషన్ చేసెదరు. మరి వారికి మన యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమున, సేవకుల పక్షమున, చేరవచ్చిన సంఘం అంతటి పక్షమున వారికి హృదయపూర్వకమైనటువంటి వందనములను, ఆహ్వానమును తెలియజేయుచున్నాము. దేవుని యొక్క వాక్యమును వింటగాను మనల్ని మనము సిద్ధం చేసుకొని లాగున క్వైర్ వారిని స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాము. స్తుతి ఆరాధన పిదప దేవుని యొక్క వాక్య సందేశమును విందము. ప్రభువా నిన్నారాధి, కరుణా
స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు స్తుతుల సింహాసనం మీరాసీనుడా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతుల సింహాసనం మీరాసీనుడా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వ్యధలన్నీ తీసావు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వ్యధలన్నీ తీసావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు స్తుతుల సింహాసనం మీరాసీనుడా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతుల సింహాసనం మీరాసీనుడా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రములు
దయచేసి సంఘస్థులందరూ లేచి నిలబడాలని మనవి చేసిన మూడో పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దామని పాట పాడుచుండగా సంఘస్థులందరూ చప్పట్లతో మన ప్రభు యేసుని ఆరాధించాలని మనవి చేస్తుంటున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. బల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. బల సాధ్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. బల సాధ్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన దేవుని స్తుతించెదము. సేవకులాత్మచే అభిషేకించిన యెహోవాను స్తుతించెదము. సేవకులాత్మచే అభిషేకించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. శ్రీ యేసుదేవనామ సంకీర్తనం. దేవాది దేవా మన యేసు స్వామికి జై. దయచేసి సంఘమంతా కూర్చుండాల్సిందిగా మనం చేర్చున్నాము.
అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరు నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఫస్ట్ టైం, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ రావడానికి. మిమ్మల్ని అందరినీ చూసి చాలా హ్యాపీగా ఉన్నాను. నా పేరు NUREEN, నూరిన్. సైన్ లాంగ్వేజ్లో నన్ను ఇలా అంటారు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నా కూతురుతో పాటు కరీమా, తన పేరు KARERMA. నా కూతురు BEd చేసింది స్పెషల్ ఎడ్యుకేషన్లో. షీఈ్ ఎ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో. నా కూతురు నార్మల్, తనకి వినిపిస్తుంది, మాటలు వస్తాయి. నేను ఎంగేజ్ డిజబిలిటీలో ఒక గ్రూప్ మెంబర్ని. ఎంగేజ్ డిసబిలిటీ ఒక గ్రూప్ ఏదైతే ఇలా మాటలు రాని వాళ్ళకి, డిసబిలిటీ ఉన్న వాళ్ళందరూ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తారు క్రిస్టియానిటీ కమ్యూనిటీలో. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలా డెఫ్ వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వాళ్ళందరూ ఈ ఎంగేజ్ డిసబిలిటీ గ్రూప్లో పార్ట్ అవుతారు. ఓన్లీ మేము క్రిస్టియన్ కమ్యూనిటీలో మెంబర్స్, ఈ డెఫ్ వాళ్ళు కానీ ఎవరైతే డిసబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎంగేజ్ డిసబిలిటీలో పార్ట్ చేస్తారు. తను నా ఇంటర్ప్రిటర్. తన పేరు దియా, DIYA. నేను చెప్పేదాన్ని తను చెప్తుంది. తను ఇప్పుడు గూగుల్లో పనిచేస్తుంది. తను బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పేదాన్ని తను మీ అందరికీ చెప్తుంది. నేను ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you for helping, give me the strength to lead, give me to spread awareness about deaf, help me lead, share my problem with everybody. Every person should know about the disability. Church should open the doors. Everyone should come into the church. And thank you for the interpreter. Give us strength to spread my English, spread whatever I'm saying. Please give us strength to communicate the same. Bless everybody who has come here. Thank you in the name of Jesus. Amen. Today's topic is restoring the image of God in disordered communities. Restoring the image of God in restored communities. మళ్ళీ ఎలా ఈరోజు టాపిక్ డిసార్డర్. ఇమేజ్, God created his own image, but మనం ఫేస్ బట్టి వెళ్ళకూడదు. ఎప్పుడు హార్ట్ బట్టి, బిహేవియర్ బట్టి ఫార్వర్డ్ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 1 verse 27 ఒకసారి చదువుదాము. God created people in his own image as a reflection of himself. He made them male and female. God made Adams and Eve. God was very connected to Adams and Eve first when they were very close to God. But Eve was sinned with a snake. So Adam's and Eve's sin entered through Adam's and Eve, and the connection was broken. The connection that was with God was broken because the sin entered through Adam's and Eve. Because God was holy, God was powerful, God was fire. We were connected, but we failed to understand that God was holy and he was powerful. God knew that was powerful, but the man didn't knew what was right.
Now the man was filled with pride, ego, hatred, jealousy, anger, greedy, jealous, killing, and different kind of bad, evil stuff is filled in man's heart. We are no more connected to God like prior. But for example, Adam's son, there were two brothers, Abel and Cain. First one was Cain, and the second son, brother, was Abel. The first son killed Abel, and Cain killed Abel, and through generations we have that evil in our blood. Human blood has that generations of evil sin in our blood. And now, why do we have sin generations? Because Adam's blood generation is we have through generations of evil sin spread in our human blood. Now we all are evil. We have spread a lot of evil. Let me ask you guys a question. A newborn baby is born. And she starts, crawling and praying. But we never teach them how to be angry or, jealous. Do we teach a baby to be angry or jealous? No. The baby automatically, becomes angry or jealous. Because we have that blood in our human blood. Sin is there in the human blood from generations. We have that, we have sin in from generations, but God has sent Jesus to us so to forgive our sins and reconnect with God. Thank God for sending His only Son to us. There's also another verse, John chapter 3 verse 16. John chapter 3 verse 16. Yes, God loved the world so much that He gave His only Son. God gave His Son so that every person that believes in Him would not be lost but have life forever. God loved the world so much. He loved the world so much that thank God that He sent His Son to us. If Jesus has not come into our lives, come into this world, our lives would have been lost forever. Jesus came into our world and saved us forever. Jesus saved us. He has carried our shame. He has carried our sins on the cross. Our shame, our sins and everything, our sufferings. He has bled. His blood has, cured everything. All our sins, He has taken all our punishments. He has taken every pain, every shame on the cross, and in return He has given given His forgiveness. He has accepted every sin that we have made. In exchange, in return, He has only given us forgiveness. He has only gifted us with a new life. Jesus has forgiven everybody, every sin that every human has made. Even we have broken His heart many times, but still He has, given us forgiveness and everything. With His Holy Spirit, He has forgiven in exchange of only forgiveness. Another verse I would want to share. Peter chapter 2, verse 24 to 25. 24. Christ carried our sin in His body on the cross. He did this so that we would stop living for sin and live for what is right. By His Christ wounds you were healed. Verse 25. You were like sheep that went the wrong way, but you have entered to the shepherd and the protector of your life. As told before, now we can restore the God's image in human life. It is possible. How? Because we have Jesus with us. Jesus cross, He has bled, He has forgiven us, He has healed everybody.
He can heal our mind, our body, our soul, our heart, our behavior. Jesus has given us a new life. A new life is possible for everybody. I want to ask you all one question. Do you know how many deaf people are there in India? Anybody who knows how many deaf people are there in India? There are 18 million deaf in India. 18 people, 18